హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 11 గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి క్లరికల్ పోస్టులకి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 11 బ్యాంక్స్ నుంచి క్లరికల్ పోస్టులకి కామన్ నోటిఫికేషన్ అండి ఇది. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 11 గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది త్రూ IBPS అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా మీకు ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ అనేది జూలై 21 అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు. ప్రిలిమ్స్ అయితే ఆగస్ట్లో ఉంటుంది, మెయిన్స్ అయితే అక్టోబర్లో ఉంటుందని. సో అప్లై చేసి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 11 బ్యాంక్స్ అని, అందులో ఉండే ఏ బ్యాంక్స్ అనేవి ఇక్కడ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, ఇంకా అలానే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. టోటల్గా ఈ 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు సెలక్షన్ అనేది స్టేట్ వైజ్ జరుగుతుందండి. బ్యాంక్ వైజ్ అలానే స్టేట్ వైజ్ మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో ఉండే వేకెన్సీస్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 20 to 28 years మధ్యలో ఉండాలండి మీ ఏజ్ అనేది. క్రూషియల్ డేట్ ఏది అంటే ఏజ్కి జూలై 1 ఈ లోపే మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎగ్జామ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. 1996 జూలై 2 నుంచి 2004 జూలై 1 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మీకు అంటే రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి రిలాక్సేషన్ ఏంది అంటే మీకు ఇక్కడ SC STకి 5 years, OBCకి 3 years, PWDకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇది ఒక మంచి విషయమే. సో అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ 28+ మీకు మీ సర్టిఫికేట్ని బట్టి మీరు ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు డిగ్రీ ఉండాలండి. ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. డిగ్రీ అంటే BE, BTech, BSc, BA, BCom ఏ డిగ్రీ అయినా మీకు ఏ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. మీకు డిగ్రీతో పాటు కంప్యూటర్ లిటరసీ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది మ్యాండేటరీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ అని అడిగాడు. మీకు స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్లో మీకు చదవడం, రాయడం, మాట్లాడడం డెఫినెట్గా వచ్చి ఉండాలి. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు డిగ్రీ ఏదైతే అడిగాడో ఆ డిగ్రీలో మీకు పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. CGPA, GPA ఉంటే అది కూడా మీరు యూనివర్సిటీ ఫార్ములా యూజ్ చేసి పర్సెంటేజ్ని కన్వర్ట్ చేసి అది మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు గ్రాడ్యుయేషన్ అడిగాడు కదండి, డిగ్రీ అడిగాడు కదా, ఈ డిగ్రీ ఎప్పటిలోపు మీకు ఉండాలంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో జూలై 21 ఈ లోపే మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయి ఉండాలన్నమాట. రిజల్ట్ డిక్లేర్ అయిపోయి ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి పర్సెంటేజ్ చూసుకుంటే మీకు 60% అడిగాడు అనుకోండి, 59.9 కూడా 60 కంటే లెస్సరే. సో డెసిమల్ డిజిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. 60 అండ్ అబోవ్ అంటే 60 కంటే ఎక్కువగానే ఉండాలి. సో డెఫినెట్గా అది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు చూసుకుంటే క్రెడిట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారని ఇచ్చాడండి, సిబిల్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 175 రూపీస్ అండి, ఇంక్లూడింగ్ GST. SC ST PWD ESM క్యాండిడేట్స్కి 175, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్.
ఇది కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు చెప్పాను కదండి, ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో ఉంటుందండి. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి. ఈ ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి కూడా చూద్దాం డీటెయిల్డ్గా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు టోటల్గా 3 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఈ 3 సబ్జెక్ట్స్ చూసుకుంటే ఇండివిజువల్గా ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్. ఈచ్కి మీకు 30, 30, 35, 35, 35, 35 అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ టైం కూడా సెపరేట్గా ఇచ్చాడు. ఈచ్ స్ట్రీమ్కి 20 minutes టైం కూడా సెపరేట్గా ఇచ్చాడు. ఓకేనా, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ కట్ ఆఫ్ కూడా ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. అంటే ఈచ్ సబ్జెక్ట్కి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు అనమాట. ఓకే, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ 3 tests అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో సెపరేట్ కూడా మీకు కట్ ఆఫ్ పెట్టి క్వాలిఫై అనేది చేస్తాడు అనమాట. ఓకే, అండ్ మీకు అంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు తెలుగులో కూడా ఉంటుందండి. అది కూడా డీటెయిల్గా ఫర్దర్గా చూద్దాం. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే అంటే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్స్లోకి పంపిస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు టోటల్గా ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఒకటి జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఒకటి, రెండోది జనరల్ ఇంగ్లీష్ ఒకటి, మూడోది రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, నాలుగోది క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. ఈ 4 సబ్జెక్ట్స్ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్ పైన అయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ అయితే మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అండ్ అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ అయితే 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా మీకు 190 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ కూడా ఈచ్ సబ్జెక్ట్కి సెపరేట్ టైం అనేది ఇచ్చాడు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ కూడా మీరు సెపరేట్గా క్వాలిఫై అవ్వాలి, అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వర్షన్ ఆఫ్ టెస్ట్ అని. ఏ వెర్షన్లో మీకు టెస్ట్ ఉంటుంది అంటే మీకు ఆంధ్రప్రదేశ్ అయితే మీకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది. ఓకేనా, మీకు దీంట్లో మీకు అది కూడా చెప్పాను కదా లోకల్ లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ అనేది డెఫినెట్గా ఉండాలని. అండ్ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మీకు 4 లాంగ్వేజెస్ ఇచ్చాడు. ఇంగ్లీషు, హిందీ, తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఇచ్చాడు అనమాట. ఓకేనా, వెర్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉండాలనేది మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ అయిపోద్ది. అంటే మీరు 4 రాంగ్ ఆన్సర్స్ రాశారనుకోండి, 1 మార్క్ అనేది పోతుంది అనమాట. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిపరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి, ఒకవేళ మీరు రాయకుండా వదిలేశారనుకోండి ఏదైనా క్వశ్చన్ తెలియక, దానికి మీకు నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. ఓన్లీ ఏదైతే క్వశ్చన్ అటెంప్ట్ చేశారో ఒకవేళ అది రాంగ్ అయితే మాత్రమే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఈచ్ అంటే మీరు ఏదైతే స్టేట్ ఉందో ఈ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మీరు ఏ స్టేట్ అయితే అప్లై చేస్తారో అక్కడ వచ్చిన వేకెన్సీస్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది పెడతాడు అన్నమాట. స్టేట్ వైజ్, యూటీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా మీకు చూసుకుంటే స్కోర్ అప్ టు 2 decimal points అనేది ఇచ్చాడు. అంటే అది కూడా తీసుకుంటారు అనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100కి 90.12 వచ్చాయి అనుకోండి, ఆ 1-2 ఈ డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కదా 1-2 అనేవి, ఆ 2 decimal digits కూడా డెఫినెట్గా కన్సిడర్ చేస్తాడనమాట ఫైనల్ సెలక్షన్లో. మీకు ఎవరికైనా మీకంటే 1-2 కంటే 1-3 వచ్చింది అనుకోండి, 90.13 వాళ్ళనే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో 2 decimal digits కూడా తీసుకుంటారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా July 21 లోపే అప్లై చేయాలి. అండ్ ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలి అంటే www.ibps.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేయాలి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు CRP Clerks 14 అని చెప్పి మీకు ఒక ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ నుంచి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది డెఫినెట్గా ఉండాలండి. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని అది ప్రొవైడ్ చేయండి. అండ్ అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను, అలానే మీ సబ్జెక్ట్స్, మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని, మీ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా కేర్ఫుల్గా 2-3 times చెక్ చేసుకొని
మీరు అప్పుడు అప్లై చేయండి. అంటే సబ్మిట్ కొట్టే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేయడానికి అవ్వదన్నమాట. ఓకేనా? మీరు ఏదైతే ఆ లాస్ట్ డేట్ ఇచ్చాడో ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్లై చేసిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు. సో మీరు అప్లై చేసేటప్పుడే డీటెయిల్స్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాల్ లెటర్ విషయానికి వస్తే మీకు హార్డ్ కాపీ ఏమి పంపించరండి. ఓన్లీ ఆన్లైన్లో మీరు ఇచ్చిన కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి ఇవన్నీ కూడా మీకు హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి ఒక ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు డెఫినెట్గా ప్రొవైడ్ చేయండి. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్యాంక్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా మీకు ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్యాంకులు కలిపి 105 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే తెలంగాణలో అన్ని బ్యాంక్స్ కలిపి 104 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ వైజు కేటగిరీ వైజ్ మీకు ఇక్కడ వేకెన్సీ ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా? అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా సెంటర్స్ ఇచ్చాడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే మీకు అనంతపూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అలానే ఈ 4 సెంటర్స్ గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఈ 3 సెంటర్లో మీకు మెయిన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మనకు దగ్గరలోనే చాలా సిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ అప్లై చేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.